శ్రీగురుభ్యో నమ. హరి ఓం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యస్య రాహువే కేతవే నమ. మనకి రాశి ఫలములు, ఈ రాశి ఫలాలకు వచ్చేస్తే మన పరిస్థితి ఎట్లా ఉంటుంది ఏంటి, అసలు ఈ నెల గత నెల కంటే కూడా ఈ నెల బాగుందా బాలేదా, గత నెల పడ్డట్టు లేదా గత సంవత్సరం పడ్డట్టు ఇబ్బందులు పడతామా, ఇటువంటివన్నీ కూడాను మనకి ఆలోచన వస్తూ ఉంటుంది. కాబట్టి మరి వీటికి ఏం చేయాలి, ఏ పరిహారం, ఏ రాశి వారు ఏ పరిహారం చేసుకోవచ్చు, అది కూడా అత్యంత తేలికగా పరిహారం చేసుకోవచ్చు. అంటే ఏదో పెద్ద పెద్ద హోమాలు పూజలు ఇలా కాకుండా అత్యంత తేలిగ్గా మనకు సామాన్యుడు కూడా చేసుకోగలిగేంత తక్కువ ఖర్చుతో ఉన్నటువంటి పరిహారాలు ఎట్లా చేసుకోవచ్చు, ఏమిటి, అవన్నీ కూడా మనం ఇప్పుడు తెలుసుకుంటూ ఉందాం. ఎందుకంటే ఈ పరిహారాలు ఎందుకు చేసుకోవాలి అంటే, పరిహారాలు చేసుకోవటం వల్ల మనకి వచ్చేటువంటి లాభం ఏదైతే ఉందో దానికి సుఖంగా అనుభవించేటట్టుగా ఉంటుంది. ఒకవేళ రాసుల్లో మనకి చెడు తగులుతుంది, చెడు కూడా ఏమన్నా సూచిస్తే ఆ చెడుని తప్పించుకోవచ్చు. అందుకోసం పరిహారాలు చేసుకోవాలి. అంతేకాని ఇవన్నీ ఉత్తది, ఇవన్నీ చాదస్తం అని కనుక ఎవ్వరు వదిలిపెట్టినా సరే వారు ఆ కష్టాన్ని అనుభవిస్తూ బాధపడాల్సి వస్తుంది. అలా కాకుండా మనం భగవత్ ప్రీతిగా ఏ రాశి వారు ఆ రాశికి సంబంధించిన పరిహారాలని కనుక చేసుకుంటూ చక్కగా, మనకు ఇప్పుడు ముందే చెప్పుకుంటున్నాం కదా మనము ఎట్లా ఉంటుంది ఏంది అని, సుఖాన్ని వస్తే అక్కడ దాచిపెట్టుకుంటూ, అంటే మనకి ఏదైనా లాభం వచ్చేది ఉందనుకోండి, పైసా లాభం వచ్చేది ఉంటే దాన్ని ఎంతవరకు ఖర్చు పెట్టాలి, ఎంతవరకు దాచిపెట్టుకోవాలి చూసుకుంటూ రాబోయే కష్టానికి ఇవి దోహదపడేటట్లుగా మనము మన జీవితాన్ని బ్యాలెన్స్ చేసుకోవచ్చు అనమాట. ఆ విధముగా మనం ఈ యొక్క పరిహారాలకి, రాశి ఫలాలు, అసలు ఈ జాతకాలు తెలుసుకోవటము, రాశి ఫలాలు తెలుసుకోవడం, ఇవన్నీ కూడా అందుకే ఉన్నాయి. రాబోయే కష్టాన్ని కొంత ముందుగా తెలుసుకొని దానికి సంబంధించి జాగ్రత్త పడటం కోసమే ఈ రాశి ఫలాలు ఇవి ఉన్నాయి. ఇది ఇందులో అందరివి ఉంటాయి. అంటే ఉద్యోగస్తులు ఉంటుంది, వ్యవసాయం ఉంటుంది, చదువుకునే వాళ్ళకు ఉంటుంది. ఇలా అన్ని రంగాల వాళ్ళు కూడాను ఎలా జీవించాలి. చదువుకునే వాళ్ళకు నష్టం ఏంటండి అంటే గుర్తుండకపోవడం చదివింది. అంతేకాకుండా వాళ్ళు పరీక్ష సమయానికి వచ్చేసరికి భయపడటం చేయటం ఇట్లా చేస్తూ ఉంటారు. వ్యవసాయం అనగానే అక్కడ ఎంత లాభం వస్తుంది, ఇప్పుడు పురుగులు అవి అన్న పట్టి చేసి ఉంటాయా, కోత మంచిగా కాపు వస్తుందా లేదా, ఇలా అన్ని మీనరాశి వారికి అంతంత మాత్రపు ఆరోగ్యాలు. ముఖ్యంగా ఈ రాశి వారి మొత్తానికి కూడాను, అంటే వీరే కాదు వీరి కుటుంబ సభ్యులకు కూడా ఆందోళనలు కలుగుతున్నట్లుగా ఉంటూ ఉంటారు. ఈ కుటుంబం మొత్తం కూడాను శిరో బాధ ఎక్కువగా, తలకాయ నొప్పి ఎక్కువగా ఉంటూ ఉంటుంది. వీరికి నేత్ర సంబంధమైనటువంటి రోగాలు ఎక్కువగా వస్తూ ఉంటాయి ఈ నెల మొత్తం కూడాను. ఇంకా డబ్బులు, ధనాన్ని విషయానికి వస్తే మంచి నీళ్ళు ఖర్చు చేసినట్టు ఖర్చు చేస్తాం, అందులో ఎటువంటి సందేహం లేదు. అసలు మనం ఉత్తుగా నీళ్ళతో ఆడుకుంటాం చూశారు, ఆడుకుంటే కొంత మనకు మంచి జరుగుతుంది, కొంత నీళ్ళు వృధాగా పోతూ ఉంటాయి. ఆ విధంగా డబ్బుల్ని ఆడుకుంటారు, వృధాగా ఖర్చు చేస్తారు. డబ్బులు రావా, వస్తూ ఉంటాయి, కానీ ఖర్చు అధికంగా ఉంటుంది. మార్చి నెల మీరు పెట్టే ఖర్చు ఎప్పుడూ పెట్టలేదు అన్నట్లుగా ఉంటారు. మార్చి నెలలో మీ కుటుంబం వారు తీసుకున్నటువంటి మందులు, అంటే ఆరోగ్యపరంగా టాబ్లెట్లు, సిరప్లు, ఇంజక్షన్లు, ఇలా డాక్టర్ దగ్గరికి వెళ్ళటం ఎక్కువగా ఉంటూ ఉంటుంది. ఈ రాశి వారి కుటుంబం మొత్తం కూడా, ఈ రాశి వారే కాదు ఈ రాశి వారి కుటుంబం మొత్తం కూడా అదే విధంగా ఉంటుంది. జాగ్రత్త వహించండి.
ఇక విద్యార్థులు పరీక్ష మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మంచిగా రాయలేరు, సందేహం లేదు. ఏదో గట్టెక్కావా అంటే గట్టెక్కావా అన్నట్లుగా రాస్తారు, అంతే తప్ప అనుకున్నంత ఇదిగా రాయలేరు, అది గుర్తుపెట్టుకోండి. ఉద్యోగాలు సంతృప్తిగా ఉద్యోగం చెయ్యరు, అసంతృప్తిగానే ఉంటుంది, పెద్దలతో గొడవలు ఉద్యోగాల విషయంలో. వ్యవసాయం కూడా మీరు ఇక్కడ ఈ వ్యవసాయం ఈ నెలలో కనుక మీరు బద్దకించి ఏముందిలే ఎప్పుడున్నట్టే ఉందిగా అన్నట్లు గనక మీరు వ్యవహరించారా వ్యవసాయం దెబ్బతింటుంది. గుర్తుపెట్టుకోండి, వ్యవసాయంలో ప్రతి ఆకు గమనించుకుంటూ పోతూ ఉండేంత జాగ్రత్తగా ఉండాలి. అట్లయితే కానీ మీరు మీ పంట కాస్త చేతికి వచ్చి మీరు సుఖంగా ఉంటారు. వ్యవసాయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. సర్క్యులేషన్స్ కూడా ఉంటాయి. ఈ రాశి వారికి అందరితో విరోధాలు ఉంటాయి, బంధుమిత్రుల కలహాలు ఉంటాయి, ప్రతి వారు మిమ్మల్ని తీసిపారేస్తూనే ఉంటారు. కాబట్టి ఎంత తీసిపారేస్తే అసంతృప్తి చెందకండి, వారి యందు ద్వేషాన్ని పెంచుకోకండి. వారు మనల్ని తిట్టారు అంటే మనం ఇంకా వారిని చెప్పు తీసుకొట్టేట్టుగా ఎట్లా చేస్తే మనం పైకి వస్తాము అనేది ఆలోచించి ఆ విధముగా ముందుకు వెయ్యండి. కొత్త పనులకు శ్రీకారం చుడుతూ ఉంటారు, ఆచితూచి వ్యవహరించండి. ఈ విధంగా కనుక చేస్తూ ఉన్నట్లయితే ఈ రాశి వారు కాస్త గట్టెక్కే అవకాశం ఉంటుంది. ఈ రాశి వారు శుక్రుణ్ణి ఆరాధిస్తూ ఉండాలి. బాగా శుక్రుడికి సంబంధించిన పరిహారాలు బాగా చేసుకుంటూ ఉన్నట్లయితే ఈ రాశి వారు సమాజం పట్ల బాగా ఉంటుంది. సూర్యుడికి ప్రతిరోజు నమస్కారం చేసుకోండి. ప్రతి ఆదివారము కూడాను సూర్యుడికి సంబంధించి పాయసము ఏదో పెట్టండి. ఆ విధంగా పెడితే ఖచ్చితంగా ఈ ఆరోగ్య సమస్యల నుంచి గట్టెక్కుతారు. కాబట్టి మీనరాశి వారు అత్యంత జాగ్రత్తగా వ్యవహరిస్తే తప్ప గట్టెక్కరు. అందరూ కూడా సుఖంగా ఉండాలి ఈ రాశి వారు అని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటారు. మేషం నుంచి మీనం వరకు 12 రాశుల వారు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆదిత్య హృదయ పారాయణం చేసుకోండి. ఆదిత్య హృదయ పారాయణం దేనికయ్యా అంటే శత్రు జయము బాగా పనికొస్తుంది. ఆరోగ్య విషయాలు అందరికీ అనుకూలంగా లేవు, సరే అనుకూలంగా ఉన్న వాళ్ళు కూడా సూర్యారాధన చెయ్యండి. ప్రతి ఆదివారము కూడాను బెల్లంతో కూడుకున్న పాయసం చేస్తాము. ఆవు పాలతో అన్నం ఉడికించి చక్కగా బెల్లము వేయండి, అంతేకాని పంచదార వేయద్దు. బెల్లము వేసి సూర్యుడికి ప్రత్యక్ష నారాయణుడు మనకు కనపడుతూ ఉంటాడు, సూర్యభగవానుడు ప్రత్యక్షంగా సూర్యుడికి నివేదన పెట్టండి. పెట్టి దాన్ని మనం స్వీకరించినట్లయితే బెల్లం పాయసం అలా 4 వారాలు 5 వారాలు ఎన్ని వస్తే అన్ని వారాలు ప్రతి ఆదివారము కూడా తలస్నానం చేసి సూర్యుడికి నమస్కారం చేసుకొని ఆ పాయసాన్ని నివేదించినట్లయితే 12 రాశుల వారికి కూడాను ఆరోగ్యం పట్ల కాస్త అనుకూలంగా ఉండే సూచనలు కనపడుతూ ఉన్నాయి. కాబట్టి నేను చెప్పిన ఈ పరిహారాలు పాటిస్తూ ఉండండి. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనేభ్యస్య రాహువే కేతవే నమః. ఇది చదువుకుంటూ ప్రతిరోజు కూడాను ఆ నవగ్రహాలకి ప్రదక్షిణ నమస్కారాలు చేయండి. నవగ్రహాలకి చాలా మందికి వచ్చేటువంటి సందేహం ఏంటంటే, చేసే పని కూడా ఏంటంటే నవగ్రహాలకి ఒక 3 చుట్ల ఏమో తిరిగి ఊరుకుంటారు. అలా కాకుండా 27 సార్లు నవగ్రహాలకు ప్రదక్షిణ చేయండి. ఒక్కొక్క గ్రహానికి 3 సార్లు చొప్పున 9 గ్రహాలు ఉన్నాయి. 9 × 3 లెక్క వేసుకోండి, 27 వస్తుంది. 27 ప్రదక్షిణాలు నవగ్రహాలకు చేయండి. అప్పుడే మీరు, ఎందుకంటే అట్లా ఎందుకు చెప్తున్నా అంటే, మనం ఏ దేవత గుడికి వెళ్ళినా గుర్తుపెట్టుకోండి 3, 5 ఇలా ప్రదక్షిణాలు చేస్తాం. 3 కానీ 5 కానీ 11 కానీ 21 కానీ 41 కానీ 108 కానీ ఇలా పెంచుకుంటూ పోతూ ఉంటాం. కానీ నవగ్రహాల దగ్గరకు వచ్చేసరికి ఓ 3 ప్రదక్షిణాలు చేసి ఊరుకుంటారు, లేదు 9 ప్రదక్షిణాలు చేసి ఊరుకుంటారు. అంటే వాళ్ళకేమో ఒక్కొక్కటే ప్రదక్షిణ చేస్తాము. కనీసంగా 3 చేయండి, ఒక్కొక్క గ్రహానికి 3 వచ్చేటట్లుగా చేయండి. అలా చేసుకున్నట్లయితే ఆ నవగ్రహ అనుగ్రహం కలుగుతూ ఉంటుంది. కాబట్టి
ప్రతి వారు కూడా నేను చెప్పినటువంటి ఈ ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్రనేభ్యస్య రాహవే కేతవే నమః అనే మంత్రాన్ని చదువుకుంటూ నవగ్రహ ప్రదక్షిణ చేస్తూ మీరు ఏ దేవాలయానికి వెళ్ళారో ఆ దేవాలయ ప్రధాన దేవత శివుడి గుడిలో నవగ్రహాలు ఉంటే శివుడికి మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకోండి. అమ్మవారి గుడిలో ఉంటే అమ్మవారికి మనస్ఫూర్తిగా, ఆంజనేయ స్వామి అయితే ఆంజనేయ స్వామికి మనస్ఫూర్తిగా, ఇలా ప్రధాన దేవతకు నమస్కారం చేసుకున్న తర్వాత నవగ్రహాలకు నమస్కారం చేసుకొని ప్రదక్షిణాలు చేసుకొని మళ్ళీ ప్రధాన దేవతకు ప్రదక్షిణ నమస్కారాలు చేయండి. ఈ విధంగా చేస్తే చాలా బాగుంటుంది. కాబట్టి ఈ ద్వాదశ రాశులు కూడా మీకు అనుకూలత ఉండాలి అంటే మాత్రం ఈ విధంగా చేసుకోండి. మీకు నవగ్రహ అనుగ్రహం కలిగి సుఖంగా ఉంటారు. స్వస్తి.